మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి చేయనున్న సోషియో ఫ్యాంటసీ మూవీ టైటిల్ విశ్వంభర అంటున్నారు. మొన్నటి వరకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా ఇప్పుడు టైటిల్ మారినట్టు తెలుస్తోంది. ఇక 200 కోట్ల ఈ భారీ బడ్జెట్ మూవీలో రానా విలన్ అయితే చరణ్ గెస్ట్ రోల్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ మూవీ దేవర షూటింగ్ గోవాకి షిఫ్ట్ అయింది. గోవాలో సముద్రంలో ఫైట్ సీన్ తో పాటు రొమాంటిక్ సీన్లను కూడా పూర్తి చేయబోతున్నారు. ఇక అక్కడ 18 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి కొత్త మూవీ కాన్సెప్ట్ రివీల్ అయింది. టైం ట్రావెల్ కథతో ఈ సినిమా ప్లాన్ చేశాడట వెంకట్ ప్రభు. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. జైలర్ లో విలన్ గా నటించిన వినాయకన్ మీద కేసు ఫైల్ అయింది. మద్యం మత్తులో గొడవకు దిగటమే కారణంగా తెలుస్తోంది. గతంలో కూడా మోడల్ వేధింపు కేసుని ఫేస్ చేసిన ఈ నటుడు మద్యం మత్తులో గొడవ కారణంగా అరెస్ట్ అయ్యాడు. భగవంత్ కేసరి మూవీ ఆన్లైన్ టికెట్స్ విషయంలో దూసుకు వెళ్తోంది. 6 రోజుల్లో 1 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయని తెలుస్తోంది. ఇక యుఎస్ లో 1 మిలియన్ ని మించేసిన ఈ మూవీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో స్టేబుల్ గా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడు. బ్రహ్మాస్త్ర 2 షూటింగ్ మొదలయ్యే లోపు అంటే 6 నెలలు ఇంటికే పరిమితం అవుతాడట. తన కూతురితో టైం స్పెండ్ చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు రణబీర్. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా విడుదల వాయిదా పడిందట. సంక్రాంతికి అనుకున్న ఈగల్ విడుదల జనవరి 26కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు రిజల్టే ఈ నిర్ణయానికి కారణమంటున్నారు.